హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ని ఇంటికి తీసుకువచ్చి దగ్గరుండి గగన్కి అన్ని సేవలు చేస్తూ ఉంటే గగన్ భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ, ఎందుకు భూమి, ఎందుకు? నేను నిన్ను ఎన్నోసార్లు తిట్టాను, ఎన్నోసార్లు అవమానించాను, ఎన్నోసార్లు నా చేత్తో నిన్ను బయటికి గెంటేశాను. కానీ నువ్వు నాకేమైతే ఏమైందిలే, నన్ను ఎప్పుడూ ఇతను పట్టించుకోలేదు కదా అని నా దారిలో నన్ను వదిలేలేదు, నన్ను కాపాడావు. ఎందుకు భూమి, ఎందుకు అని అడుగుతారు గగన్. ఎందుకంటే నేను నీ భార్యని బావా అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. బావా, ఎప్పుడైనా భార్యాభర్తల బంధం యొక్క బలం అంటే అదే బావా. ఒక ప్రేమికులుగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య కేవలం ప్రేమగానే ఉంటుంది. కానీ ఒక పెళ్ళి అనే బంధం పడితే ఆ ప్రేమ బాధ్యతగా మారుతుంది. ఆ బాధ్యతతోనే భార్య భర్తని చూసుకోవాలి, భర్త భార్యను చూసుకోవాలి. అలా నాకు హ్యాపీనెస్ ఉన్నప్పుడు నువ్వు నా పక్క నుండి, నాకు కష్టాలు వచ్చినప్పుడు నేను నిన్ను వదిలేసే అయితే మనది భార్యాభర్తల బంధం అవ్వదు. నీకు నేను కష్టాల్లో సుఖాల్లో తోడుగా ఉంటాను బావా. నీపై హీగ కూడా వాలనివ్వను. నువ్వు మంచివాడివి అని భూమి అనగానే భూమిని హక్ చేసుకుంటాడు గగన్. ఒక్కసారిగా భూమి అలా షాక్లో ఉండిపోతుంది. భూమి, నిన్నేను చాలా చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నిన్ను ఎప్పుడైతే శరత్చంద్ర కూతురు అని తెలిసిందో ఆ రోజు కూడా నడి రోడ్డుపై వదిలేశాను. నువ్వు తాళి కట్టానని నా ఇంటికి వచ్చిన రోజు కూడా నడి రోడ్డుపై వదిలేశాను. నాకిప్పుడు చాలా పశ్చాత్తాపంగా అనిపిస్తుంది భూమి. నేను నిన్ను అంతలా టార్చర్ పెట్టినందుకు నాకు నీ కాళ్ళు పట్టుకోవాలనిపిస్తుంది అని అంటారు. అయ్యో, అదేం మాటలు బావా, అలా అనద్దు. ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, అదే నాకు చాలు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని పాపం భూమి ఎంతో హ్యాపీగా గగన్ని హక్ చేసుకుంటుంది. అదంతా చూస్తున్న శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పటికైనా గగన్ భూమిని అర్థం చేసుకున్నాడు, నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు శారద. ఇది ఇలా ఉండగా అపూర్వ ఎస్పీ సూర్య జాబ్ పోయింది అని తెలుసుకొని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఏంటి, జాబ్ పోయిందా? ఛా, అయినా ఇలా జరగడం ఏంటి? సూర్య, మీరేమీ కంగారు పడకండి, మళ్ళీ తిరిగి మీ జాబ్లోకి తీసుకొచ్చే బాధ్యత నాది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు జాబ్లోండి ఉన్నా లేకపోయినా మీరు చేయాల్సింది ఆ గగన్ కుటుంబాన్ని నాశనం చేయడమే అని అంటారు. తప్పకుండా నాశనం చేస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతాడు ఎస్పీ సూర్య. ఇది ఇలా ఉండగా నక్షత్ర అపూర్వ దగ్గరికి వచ్చి, మమ్మీ ఎప్పుడు మనం గగన్ బాబు ఇంటికి వెళ్తున్నాం అని అడుగుతారు. ఏంటి, గగన్ ఇంటికా? ఎందుకు అని అడుగుతుంది. అదేంటి మమ్మీ, ఇప్పుడు చెర్రీ ఎలాగో తిరిగి రాడు కదా, కాబట్టి నాకు గగన్ బాబుకే కదా పెళ్ళి అని అంటుంది. బేబీ, ఒకటి బాగా ఆలోచించు. ఇప్పుడు చెర్రీ కనిపించట్లేదనే న్యూస్ మీ డాడీకి ఇంకా తెలీదు. తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా? కాబట్టి ముందు నువ్వు కొన్ని రోజులు ఏడుస్తూ కూర్చో. ఆ చెర్రీ గాడిని నువ్వు మర్చిపోయినట్టు నటిస్తూ తర్వాత మీ డాడీని పెళ్లి గురించి అడగాలి. అది కూడా ఆల్రెడీ ఆ భూమి లవ్ చేస్తున్నా ఆ గగన్ గాడు ఎందుకు చెప్పు? నీకు ఒక కొత్త పెళ్లి కొడుకుని తీసుకొస్తాను, ఇది నా మాట. నువ్వు హ్యాపీగా రూమ్లోకి వెళ్ళి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉండు అనేసరికి నక్షత్ర అలా ఇంకా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటే వెనకాల నుండి చెర్రీ వస్తాడు. ఒక్కసారిగా నక్షత్ర చెర్రీ వైపు చూస్తూ అలా ఉండిపోతుంది. ఏంటి నక్షి డార్లింగ్, నేను చనిపోయాననుకున్నావా? అవును, చనిపోయాను. నేనొక ఆత్మని. నీకు మాత్రమే కనబడతాను, నీకు మాత్రమే వినపడతాను, వేరే వాళ్ళకి నో ఛాన్స్ అని అంటాడు చెర్రీ. ఒక్కసారిగా చెర్రీ ఆత్మ తన దగ్గరకు వచ్చేసిందేమోనని భయపడిపోతూ ఉంటుంది నక్షత్ర. చూడు నక్షి డార్లింగ్, నువ్వు భయపడద్దు, నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు ప్రశాంతంగా ఉండడమే కదా నాకు కూడా కావాల్సింది. నువ్వు డ్యాన్స్ వేస్తుంటే ఎంజాయ్ చేస్తుంటే నా కళ్ళతో నేను చూస్తూ ఉంటాను, సరేనా అని కావాలనే నాటకం ఆడుతూ చెర్రీ ఆత్మల నక్షత్రతో ఆడుకుంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా గగన్ భూమి చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ అలా హాల్లోకి వచ్చేసరికి శారద, ఏన్నాన్న గగన్, టిఫిన్ చేస్తావా అని అడుగుతారు. నేను చేయడం మాత్రమే కాదమ్మా, భూమికి కూడా తినిపిస్తాను అని ఇంకలా భూమికి ప్రేమగా తన చేత్తో
టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు గగన్. అదంతా చూస్తూ శివ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బావ అక్క మనసుని అర్థం చేసుకున్నట్టున్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు శివ. ఇంక వెంటనే పూరి, ఏంటి శివ వాళ్ళ వైపు అలా చూస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు, అక్క గురించి నాకు తెలుసు కదా, చిన్నప్పటి నుండి కష్టాల పడింది, తన వాళ్ళెవరో తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇలా వాళ్ళ నాన్న వాళ్ళకి అలాగే బావకి దగ్గరగా ఉండడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది పూరి అని అంటారు. అవును, అన్నయ్య ఇలా మారిపోతాడని అస్సలు అనుకోలేదు. ఎంతైనా అన్నయ్య భూమి జంట పర్ఫెక్ట్గా ఉంటుంది, మన జంట కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు బిందు? పూరి, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు. ఏంటి మరీ అమాయకుల్లా మాట్లాడుతున్నావు, నీకేమీ అర్థం కావట్లేదా? త్వరలోనే పెళ్ళి కదా అని అంటుంది. పెళ్ళా? ఎవరికి? నీకని విన్నాను. అవును, ఇంతకీ ఎవరా లక్కీ పర్సన్ అని అడుగుతారు. ఏంటి శివ నువ్వు ఇంకా జోకులేస్తూ ఉంటావేంటి? పెళ్ళి కొడుకు నువ్వే అని చెప్పి అక్కడి నుండి పారిపోతుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు శివ. వెంటనే భూమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంక భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి ఏమో శివ ఏమైందిరా అని అడుగుతుంది. అక్క, నేను విన్నది నిజమా? నాకు పూరికి మీరు పెళ్లి ఫిక్స్ చేశారా అని అడుగుతారు. అవును చేశాం, ఏమైంది అని అడుగుతారు. ఏం లేదక్క అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు శివ. ఏంటి శివ మొహంలో ఏదో ఏడుపు కనబడుతుంది అని ఆలోచిస్తూ ఉంటే గగనేమో భూమి దగ్గరికి వచ్చి, భూమి ఒకసారి అని తన రూమ్లోకి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి భూమికి నెక్లెస్ ఏదైతే ఉందో తన ఫేవరెట్ నెక్లెస్ శారద తన కోడలి కోసం కొన్న నెక్లెస్, ఆ నెక్లెస్ని హ్యాపీగా భూమికి ఇస్తాడు గగన్. ఇంకా భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నీ ప్రేమ పొందినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది బావా అని భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది గగన్ ఇచ్చిన నెక్లెస్ని చూసి. భూమి, ఇకపై మనల్ని విడతీసేవాళ్ళు ఇంకా ఎవ్వరూ ఉండరు. త్వరలోనే శివ పూరిల పెళ్లి కూడా జరిగిపోతుంది. ఇంకా నువ్వు నేను శివ పూరి మన ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది. అందరూ హ్యాపీగా ఉంటారు. చిన్నప్పటి నుండి పూరి అడిగిన ప్రతిదీ ఇచ్చాను. ఇప్పుడు పూరి శివాని అడిగింది కాబట్టి శివాని కూడా ఇచ్చేస్తాను అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ, భూమి రేపు మనం షాపింగ్కి వెళ్ళాలి, పూరికి కావాల్సిన పట్టు చీర అండ్ మీ తమ్ముడు శివకు కావాల్సిన పట్టు పంచే అన్నీ కొనుక్కోవాలి అని అంటారు. తప్పకుండా వెళ్దాం బావా అని చెప్పి ఇంకా హ్యాపీగా భూమి గగన్ అండ్ ఫ్యామిలీ అయితే షాపింగ్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే శరత్ చంద్ర మీరా వాళ్ళందరూ అపూర్వ దగ్గరికి వస్తారు. అపూర్వతో, వదినా ఒకసారి నక్షత్రాన్ని పిలిపించండి అని అంటుంది. ఏమైంది అని అడుగుతారు. చెర్రీ కనిపించట్లేదంట కదా వదినా అని ఏడుస్తూ ఉంటే ఇంక వెంటనే నక్షత్ర వస్తుంది. అత్తయ్య, అవును చెర్రీ కనిపించట్లేదు, చెర్రీ మిస్ అయిపోయాడు, అరకులో పోలీసులు వెతుకుతూ ఉన్నారు అని యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. ఇంకా వెంటనే చెర్రీ అయితే బ్లూటూత్ ద్వారా నక్షత్రకి ఇయర్ ఫోన్స్లో, ఏంటి నక్షి డార్లింగ్, నిజంగా నువ్వు అంతలా బాధపడుతున్నావా? నీ బాధని నేను తీరుస్తాను కదా అని చెప్పి ఆడుకుంటూ ఉంటాడు. ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట మొత్తం నక్షత్ర. ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉంటుంది నక్షత్ర. ఏంటో నా జీవితం, ఇటువైపు చెర్రీ గడి గురించి బాధపడలేకపోతున్నాను, వేరే మంచి సంబంధం కూడా తీసుకొస్తుంటే చూడలేకపోతున్నాను అని చెప్పి ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది నక్షత్ర. ఇది ఇలా ఉండగా భూమి అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా షాపింగ్ మాల్కి అయితే వెళ్తారు. ఇంకా షాపింగ్ మాల్కి వెళ్ళి పూరికి సంబంధించిన శారీస్ అవన్నీ తీసుకుంటారనమాట. శివ మాత్రం చాలా అంటే చాలా ముభావంగా ఉంటాడు. ఇంకా శివని గమనిస్తూ ఉంటుంది భూమి. శివ ఎందుకు ముభావంగా ఉన్నాడు అని ఇంకా శివ వైపు చూస్తూ గమనిస్తూ ఉంటే పూరి ఏమో శివ దగ్గరికి వచ్చి, శివ ఈ శారీ నాకు బాగుంటుందా అని అడుగుతుంది. నీ ఇష్టం పూరి, నీకేది ఇష్టమైతే అదే తీసుకో అని అంటారు. అదేంటి శివ, నీకంటూ ఒక ఇష్టం ఉంటుంది కదా అని అనేసరికి, ప్లీజ్ పూరి నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు శివ. వెంటనే భూమి శివ దగ్గరికి వస్తుంది. శివ అని పిలుస్తుంది. ఇంకా శివ భూమి వైపు చూసి కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్క అని అంటాడు. శివ, నువ్వు ఏదైనా విషయాన్ని దాచిపెడుతున్నావా? ఈ అక్కతో చెప్పు అని అడుగుతుంది. అలాంటిదేమీ లేదక్క,
నేనేమి దాచిపెట్టట్లేదు అని కన్నీళ్ళు తుడుచుకుంటూ, శివ నిజం చెప్పు, నువ్వు నన్ను అక్క అనే కదా పిలుస్తావు? చిన్నప్పటి నుండి మనం ఒకే దగ్గర పెరిగాం కదా. అలాంటిది నువ్వు ఎప్పుడు బాధపడతావో, ఎప్పుడు సంతోషంగా ఉంటావో నేను తెలుసుకోలేనా? నిజం చెప్పు, అసలు ఏమైంది ఏమైంది అని అడుగుతారు. అక్క అని భూమి కాలుపై పడతాడు శివ. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏమైంది శివ అని అడుగుతుంది. అక్క, నేను నేను పూరిని ప్రేమించట్లేదక్క. నేను బిందుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఆ రోజు లవ్ లెటర్ రాసింది కూడా బిందుకే. కానీ అది పొరపాటున పూరి దగ్గర పడ్డంతో పూరినే ఆ లెటర్ చదివి నేను పూరిని ప్రేమిస్తున్నాను అనుకుంది. ఇదే అక్క నిజం అని అనగానే ఒక్కసారిగా భూమి షాక్లో ఉండిపోతుంది. ఇంక వెంటనే అలా శివ వైపు చూస్తూ శివ కన్నీళ్ళు తుడిచి, శివ నువ్వు బాధపడద్దు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని అంటుంది. కానీ అక్క, ఏం పర్లేదక్క, నా జీవితాన్ని నీకోసం త్యాగం చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నానక్క. చిన్నప్పటి నుండి నువ్వేమేం కోల్పోయావో తెలుసు. అమ్మ లాలన, నాన్న ప్రేమ రెండూ కలిపి నువ్విప్పుడు బావలన్నీ చూసుకుంటున్నావు. అలాంటి గగన్ బావ మళ్ళీ నిన్ను దూరం పెట్టే రోజు రాకూడదు అక్క. అందుకే నేను పూరిని పెళ్లి చేసుకుంటాను. జీవితాంతం తన్ని బాగా చూసుకుంటాను. నా ప్రేమని నేను చంపుకుంటాను అని ఇంకా అలా శివ కన్నీళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోతుంటే పాపం చాలా బాధపడుతూ పశ్చాత్తాపడుతుంది భూమి. నా కోసం వీడి జీవితాన్ని త్యాగం చేస్తున్నాడా, అది కరెక్ట్ కాదు అని పాపం భూమి చాలా బాధపడుతుంది. ఇంకా అలా పూరి అండ్ బిందుల పెళ్లి కార్డ్స్ అన్నీ కూడా ప్రింట్ అవుతూ ఉంటాయి. ప్రింట్ అయిన తర్వాత గగన్ అయితే ఇంకా అందరికీ వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వాళ్ళ రిలేటివ్స్ అందరికీ ఆ కార్డ్స్ని పంచడానికైతే బయలుదేరుతాడు. సో పంచడానికి వెళ్తూ ఖచ్చితంగా ఇది శరత్ చంద్ర వాళ్ళ ఇంట్లో కూడా ఇవ్వాలి అని ఫిక్స్ అవుతాడు. ఎంతైనా ఆయన నన్ను ఇంటికి పిలిచి అన్ని మర్యాదలు చేశాడు. నచ్చినా నచ్చకపోయినా ఆయన్ని ఖచ్చితంగా ఇంటికి పిలవాలి అని చెప్పి ఇంకా వెంటనే అలా గగన్ అయితే ఫిక్స్ అయ్యి గగన్ పెళ్లి కార్డ్ తీసుకొని, శివ పూరీల పెళ్లి కార్డ్ తీసుకొని శరత్ చంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. కరెక్ట్గా అదే టైంకి లాన్లో అపూర్వ అండ్ కృష్ణప్రసాద్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా వెళ్ళిన గగన్ అపూర్వ కృష్ణప్రసాద్ మాటలు వింటూ ఉంటాడు. ఏంటి కేపీ, ఏదో మాట్లాడాలి అన్నావు అని అంటారు. చూడండి అపూర్వ గారు, మీ చేతిలో పవర్ ఉందని మీరు చెప్పిందే శరత్ చంద్రబాబు గారు వింటారు అని మీరు ఇంత అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. మీరేమో దేవత లాంటి శోభాచంద్ర గారిని చంపేశారు. ఇప్పుడేమో నా కొడుకు చెర్రీని కనిపించకుండా మీ కూతురు చేత మాయం చేయించారు. చెప్పండి, నా కొడుకు చెర్రీ ఎక్కడా అని అడుగుతాడు కృష్ణప్రసాద్. ఇదంతా వింటూ ఉంటాడనమాట గగన్. ఏంటి చెర్రీయా? హనీమూన్కి వెళ్ళింది వాళ్ళిద్దరూ. కాబట్టి నువ్వు అడిగితే నక్షత్రాన్ని అడగాలి, లేకపోతే ఎక్కడున్నాడోనని అరకులో ఉన్న పోలీసులను అడగాలి. అంతేకాని నన్ను అడుగుతున్నావేంటి కేపీ అని అంటారు. వద్దు, నటించద్దు. మీరు కావాలని నటిస్తున్నారని నాకు అర్థమైంది. మీరు రెండో ప్రాణం తీస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోనా పూర్వ గారు అని అంటాడు. ఏం చేయగలవు కేపీ? శోభాచంద్రని నేనే చంపా. అవును, నీతో ధైర్యంగా చెప్తున్నా. అప్పుడు శోభాచంద్రని చంపాను కాబట్టే నా తప్పు కవర్ చేసుకోవడానికి నిన్ను ఫ్రేమ్లో ఇరికిచ్చి నీ కుటుంబం నుండి నిన్ను దూరం చేసి నీకు మీరాని పెళ్లి చేసేలా చేశా. అవును నిజమే, కానీ వాటికి సాక్ష్యం ఉందా? అదేదో ఆ భూమి కెమెరా పట్టుకొని ఒక 4-5 రోజులు తిరిగింది. ఉందా? వీడియో ఉందా? ఉండదు. ఎందుకంటే ఇక్కడున్నది అపూర్వ అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా గగన్ షాక్లో ఉండిపోతాడు. అదంతా వీడియో తీసుకుంటూ ఉంటాడు. చూడండి, మీలాగే రాక్షసులందరూ వీగుతూ ఉంటారు. కానీ రాక్షసుల్ని అంతం చేయడానికి దేవుడు ఏదో ఒక అవతారంలో వస్తాడు. హిరణ్యాక్షుల్లా పొగరుతో దేవుడు లేడు అని ఎంతో గర్వం పోయినా అతనికి ప్రహ్లాదుడి ద్వారా మరణం వచ్చింది. అలాగే మీరు తల పొగరుతో ఉన్నారు. మీ పొగరుని దించడానికే నా చెల్లెలి కడుపులో ప్రహ్లాదుల్లా నా మేనకోడలు భూమి పుట్టింది. నా భూమి ఖచ్చితంగా నీ ఆట కట్టిస్తుంది. ఏదో ఒకలా సాక్ష్యాన్ని సంపాదించి నీ అంతు చూస్తుంది అపూర్వ అని అంటారు. అయ్యో కేపీ, ఎప్పుడు ఊహల్లో బ్రతుకుతూ ఉంటావు. సాక్ష్యాలు తెచ్చుకోవయ్యా అని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ గగనుంటాడు.
ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇంకా అలా గగన్, అపూర్వ ఏంటి నీ ఆగడాల్ని ఆపేవాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? నువ్వు చేసే నేరాలకి సాక్ష్యం లేదనుకుంటున్నావా అపూర్వ? నువ్వు వాగిందంతా ఇదిగో నేను రికార్డ్ చేశా. ఇప్పుడే తీసుకెళ్ళి డీజీపీ గారి ముందు పెట్టానంటే నీ బండారం అంతా బయటపడిపోతుంది. ద గ్రేట్ శోభాచంద్ర గారిని చంపింది నువ్వేనని ఒప్పుకున్నావు, చెర్రీని చంపింది కూడా నువ్వేనని క్లియర్గా ఒప్పుకున్నావు. ఇంకా నువ్వు ఏమి చెయ్యలేవా పూర్వ అని గట్టిగా సమాధానం చెప్తాడు గగన్. గగన్ చేతిలో ఉన్న వీడియోని చూసి గడగడ వణుకుతూ ఉంటుంది అపూర్వ. ఇంకలా అపూర్వది మొత్తం వీడియోని డీజీపీ ఆఫీస్కి సెండ్ చేసి పక్కా సాక్ష్యాలతో శోభాచంద్రని హత్య చేసింది అపూర్వనేనని అపూర్వ నోటితో అపూర్వ ఒప్పుకునేలా మంచి ప్లాన్ చేస్తాడు గగన్. అదంతా చూస్తూ కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అపూర్వ అరెస్ట్ అయి జైలుకి వెళ్తుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.